వందే మాత్రాన్ని 2 చరణాలే పాడతాం. మొత్తం పాడం. అందులో దుర్గా స్తుతి ఉంది. లేకపోతే ఇంకోటుంది. ఇయన్నీ మాట్లాడుకొచ్చేవోళ్ళు మోడీ ట్రాప్‌లో నిజంగానే పడ్డారనాలి. ఎందుకంటే వందే మాతర గీతాన్ని స్వతంత్రం వచ్చిన తరువాత మన జాతీయ గీతం కాకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. స్వతంత్ర దినోత్సవాన్ని మనం సాధించుకున్నాం అంటే ఆ స్వతంత్ర పోరాటంలో కీలకమైన నినాదమే వందే మాతరం. ఆ వందే మాతర నినాదానికి కీలకమే వందే మాతర గీతం. ఆ వందే మాతర గీతాన్నే పాడకుండా చూస్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సచ్చినట్టు కనీసం మేము 2 చరణాలు పాడతామని చెప్తుంది. మొత్తం పాడమని చెప్తుంది. అసలు వందే మాతరం చట్టబద్ధంగా పాడేందుకు అంగీకరింప చేయటమే నరేంద్ర మోడీ సాధించింది. ఆ ట్రాప్ అదే. పూర్తిగా పాడకపోతే పెనాల్టీ అంటే మాకు పెనాల్టీ వేసుకోండి మేము 2 చరణాలే పాడతాం. మొన్న అస్సలు పాడడానికి నిరాకరించి ఇదివరకైతే పాడారా? ఆగస్టు 15కి జనవరి 26కి ఈ ఇయర్ పాడారు కదా. పాడిన దాంట్లో మొత్తం పాడడానికి అంగీకరించలేదు. సరే సోనియా గాంధీ ఫీలింగ్ ఇదంతా పక్కన పెడదాం. కానీ వందే మాత్రం తప్పనిసరిగా పాడటాన్ని అలవాటు చేస్తున్నాడు నరేంద్ర మోడీ. సంపూర్ణంగా అలవాటు పడడానికి కొంత టైం పట్టచ్చు. బట్ వందే మాతర గీతాలాపన మన జీవితంలో దైనందిన కార్యక్రమంలో భాగం చేయడంలో సక్సెస్ అయ్యాడు.